హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ దుమ్ములో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము, అదే డ్రిల్లింగ్ వేసేటప్పుడు మాకు బ్యాక్ పెయిన్స్ కానీ ఇవి ఏ విధంగా ఉంటాయి అనేది దానిపై ఒక వీడియో అయితే తీయడం జరిగింది. ఈరోజు మా లోపల ఎంత స్ప్రెడ్ అవుతుంది దుమ్ము అనే దానిపై కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఈరోజు అయితే. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, డ్రిల్లింగ్ వేసేటప్పుడు మాకు బ్యాక్ పెయిన్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది మాకు అని బాడీలో అనేది చెప్తాను మీకు ఈ వీడియోలో అయితే. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. 2 బెడ్రూమ్లు, అదేవిధంగా అటాచ్ బాత్రూము, బెడ్రూమ్లోకి హాలు, డైనింగ్ హాలు, కిచెను. ఓకే, దీని వచ్చేసి 18,000 అయితే ఒప్పుకోవడం జరిగింది. వితౌట్ స్లాబ్ అనమాట. స్లాబ్ అమౌంట్ అయితే సపరేట్ తీసుకోవడం జరిగింది. ఇది 18,000 అయితే ఒప్పుకోవడం జరిగింది. పైపింగ్ వేయాలి, మొత్తం కరెంటు మొత్తం టోటల్గా వెలిగించి ఇవ్వాలన్నమాట. 18,000 అయితే ఒప్పుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే మేము దీన్ని 18,000 ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది మాకు సంబంధం లేదనమాట. తర్వాత వాళ్ళు ఫాల్ సీలింగ్ వేయించుకునేటప్పుడు లైట్ ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. 18,000 మాత్రం కాదు. ఓకే, ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఫాల్ సీలింగ్ అనేది సపరేటు, అది చేసేటప్పుడు ఫాల్ సీలింగ్ లైట్ బట్టి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, అనేక విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను నేను. ఎవరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే మన రూమ్లోకి వెళ్ళేటప్పటికి కొన్నిసార్లు ఏంటంటే మొత్తం కనబడని పరిస్థితి ఉంటుందన్నమాట. కాకపోతే మీకు ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లారిటీగా కనొస్తుంది కాబట్టి, అంటే మీరు దగ్గరగా చూస్తే వేరే ఉంటుంది ఫ్రెండ్స్, మొబైల్లో చూస్తే వేరే ఉంటుంది అనమాట. ఇక మీకు దీంట్లో క్లారిటీగా కనబడుతుంది మొత్తం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, మీరు కటింగ్ పెట్టేటప్పుడు ఆ ఫోర్స్ అనేది మనకు చాలానే వెళ్తుంది. మన ముక్కులోకి కావచ్చు, మన నోట్లో కావచ్చు, చాలా వెళ్తుంది ఫోర్స్ అనేది. ఆ డస్ట్ అనేది చాలానే వెళ్తుంది మన లోపలికి. చాలామంది ఏం చేశారంటే ఫ్రెండ్స్, సరిగ్గా కడుక్కోకుండా తిన్నప్పుడు కానీ, అదేవిధంగా అలాగే నీళ్ళు తాగినప్పుడు కూడా ఇంకా బాగా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు అనమాట. ఎప్పుడైనా సరే కొద్దిగా నోరు అనేది క్లీన్ చేసుకోండి. మీ ముక్కు అనేది కొద్దిగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ కానీ తీయడం కానీ చేయండి ఈ గ్యాప్లో ఎప్పుడైనా సరే వర్క్ చేసేటప్పుడు. ఇంకోటి, కటింగ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనం ఫోర్స్ చేయాలి ఉంటుంది అనమాట. అంటే గోడకి ఇట్లా ఫోర్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. మిషన్ అనేది మనం ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫోర్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ భుజం దగ్గర అనేది ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. భుజం పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ అనేది కూడా ఖచ్చితంగా మనకు స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకని చాలామంది అనుకుంటారు చాలా ఈజీ వర్క్ ఇది, ఎందుకు దీనికి ఇంత రేట్ ఇవ్వాల్సి అని అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ మీకు చూసినట్టయితే ఫ్రెండ్స్, మీకు దీంట్లో కనిపిస్తుంది అనమాట. చూడండి, ఆ మిషన్ అనేది బలంతో మనం ఎప్పుడు ఇట్లా గట్టిగా పట్టుకొని ఉండాల్సిందే అనమాట. ఎందుకంటే ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కానీ మనకు మిషన్ అనేది ఖచ్చితంగా మన పైకి వస్తుంది అనమాట. ఓకే, ఫేస్ దగ్గర కావచ్చు, కడుపులో కావచ్చు, ఛార్జ్ దగ్గర కావచ్చు, ఎక్కడో ఇట్లా మనకు అటాక్ చేస్తుంది మిషన్ ఏమాత్రం నిర్లక్ష్యంగా పట్టుకున్నప్పటికీ కూడా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు అంతా ఫోర్స్ తోటి ఆ మిషన్ పట్టుకున్నప్పుడు మనకి ఈ భుజం కానీ బ్యాక్ పెయిన్ కానీ ఖచ్చితంగా ఇలాంటి పెయిన్ అనేది మనకు ఖచ్చితంగా మన బాడీలో సంభవిస్తుంది అనమాట. మీరు ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ దుమ్ము మెయిన్ మీరు అనుకుంటారు, ఈ దుమ్ములో ఎంత ఇబ్బంది ఉంటుందంటే ఫ్రెండ్స్, మీరు అసలుకి అంటే నాకు తెలిసి మ్యాక్సిమం వీళ్ళకి ఈ ఇబ్బందులు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి దాదాపుగా అర్థమవుతాయి అని నేను అనుకుంటున్నాను. మామూలు ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన బాడీ లోపలికి, ఛాతి లోపల, గొంతు, ముక్కు ఇవన్నీ జామ్ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు రేట్లన్నీ కూడా ఎప్పుడైనా చూసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్. కాంపిటీషన్లో పోటీలు పడి వాడు 10,000 వేసి మీరు 15,000 అట్లా వేయకండి. రేట్లు అనేది కన్ఫామ్గా కరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. మీకు వర్క్కి ఎంత అవుతుందో అంత చూసి తీసుకోండి. మరి మీరు పోటీల మీద పడి రేట్లు అయితే తక్కువ వేయకండి. ఎందుకంటే చూడండి, మీకు ఎంత మన బాడీ ఎంత హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేది మనకి ఇప్పుడు తెలీదు. అబౌవ్ ఒక 35-40 ఇయర్స్ దాటిన తర్వాత, ఒక 10 ఇయర్స్ అట్లా ఈ వర్క్ చేసిన తర్వాత దీని ప్రభావం ఏంటనేది అప్పుడు చూపిస్తుంది అనమాట మన మీద, దుమ్ము ఎలా ఉంటుంది అనేసి. ఒకసారి చూడండి, ఇక్కడ జస్ట్ షర్ట్ మన షర్ట్ మీద కావచ్చు, పాయింట్ మీద కావచ్చు, ఎంత దుమ్ము పట్టిందో చూడండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఫ్రెండ్స్, బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు కూడా పెట్టకండి. ఓకే, మన ముక్కులోకి ఎంత వెళ్తుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, నేను నోట్లో అయితే చూపెట్టలేకపోతున్నాను, గలీజ్ ఉంటుంది కాబట్టి. మన ముక్కులోకి ఎంత వెళ్తుంది అనేది మీకు దీంట్లో చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు జస్ట్ ఒక 2 బోర్డులు, ఒక 12 మోడల్, ఒక 4 మోడల్, బాత్రూమ్ ముందర ఒక 12 మోడల్ పెట్టడం జరిగింది బెడ్రూమ్లో.
కొద్దిసేపటికి అంటే ఒక 10 నుంచి 15 నిమిషాల మధ్యలో పెట్టడం జరిగింది కటింగ్. ఎంత ఎంత డస్ట్ జామ్ అయిందో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ముక్కులో మీరు కూడా చూడండి, రెడ్గా కనిపిస్తుంది కదా. ఇదంతా ఇప్పుడు నేను ముక్కులో క్లీన్ చేయడం జరిగింది అనమాట. చూడండి ఎంత డస్ట్ అనేది ఎంత డస్ట్ అనేది రిమూవ్ చేస్తున్నాను చూడండి నేను ముక్కులోంచి. అంటే మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, నోట్లోకి ఎంత పోతుంది, ముక్కులోకి ఎంత పోతుంది. ఇది కూడా మనకు తడిగా జామ్ అవుతుంది అనమాట, ముక్కులో వచ్చేసి నోట్లో జామ్ అవుతుంది అనమాట. అంటే గాలి రూపంలో మనం నోట్లోకి ముక్కులోకి ఎంత వెళ్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత హార్డ్ వర్క్ అనేది బాగా మీరు. ఓకే, చూడండి ఆ రెడ్గా అనేది ఇట్లా తీస్తే ముక్కులో తీసి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. మీరు బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్, ఎందుకంటే వర్క్ చేసే వానికే తెలుసు ఈ రిస్క్ ఎలా ఉంటుంది అనేది. మీరు అనవసరమైన కామెంట్స్ అయితే పెట్టకండి. ముక్కులో తీసి చూపిస్తున్నాండి. ఓకే, చూడండి ఎంత దుమ్ము వస్తుంది. ఒక్కోసారి మనిషి కూడా కనబడినంత పరిస్థితి ఉంటుందన్నమాట ఈ దుమ్ములో ఫ్రెండ్స్. ఓకే, చాలాసార్లు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ బాగా ఒక విషయం. గోడలు ఎప్పుడైనా సరే మీరు గోడలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ ప్రజెంట్ అయితే గోడలు పచ్చిగానే ఉన్నాయి, మా తప్పు చేయడం, కాకపోతే వర్క్ అర్జెంట్ ఉంది వాళ్ళకి కాబట్టి చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే గోడలో వాటరు అనేది ఒక 10 days ఆపాలి ఫ్రెండ్స్. అంటే వాటర్ క్యూరింగ్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 days 8 days 1 week అట్లా ఆపితేనే గోడలు అనేది ఆడుతుంది అనమాట. గోడలు ఆరకపోతే ఏమవుతుందంటే మీరు చిప్పింగ్ వేసేటప్పుడు చిప్పింగ్ జరగదు, కటింగ్ వేసేటప్పుడు కటింగ్ దెబ్బ కాదు. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఆ కటింగ్ మిషన్ అనేది కటింగ్ పెట్టేటప్పుడు మన మీదకి ఇట్లా అంటే అటాక్ చేస్తుంది అనమాట. మిషన్ అనేది కరెక్ట్ దానికి ఫోర్స్ ఎక్కువై మన మీదకి అటాక్ చేస్తుంది అనమాట. ఇలాంటి ఇబ్బందులు బాగా గుర్తుంచుకోండి. తడిగా గోడలు ఉన్నప్పుడు ఎప్పుడు కటింగ్ పెట్టొద్దు. కటింగ్ పెట్టినప్పటికీ కూడా చాలా కేర్ఫుల్గా పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి మీరు. ఓకే, చాలా కేర్ఫుల్గా పెట్టాల్సి ఉంటుంది అనమాట కటింగ్ పెట్టేటప్పుడు, గోడలు ఎప్పుడు పచ్చిగా ఉన్నా సరే. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి మీకు వైట్ క్లాత్ మీద కూడా నేను ఎగ్జాంపుల్ చూస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఇది ముక్కులోంచి తీసిన డస్ట్ చూడండి ఫ్రెండ్స్. అంటే మన నోట్లోకి మన ముక్కులోకి ఎంత గాలి రూపంలో ఎంత వెళ్తుందో ఒకసారి మీరు ఇలా బాగా ఆలోచించండి. జస్ట్ నేను కట్ చెక్ తీసి ఇట్లా చూపిస్తేనే మీకు ఇంత కనిపిస్తుంది కదా, మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. మొత్తం మన నవరంధ్రాల్లోకి వెళ్ళేటట్టుగా ఉంటుందన్నమాట ఈ గాలి. అంత హెవీ అంత ఫోర్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఇంకోటి నెక్స్ట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డ్రిల్లింగ్ వేస్తున్నాను కదా నేను ఇప్పుడు ప్రజెంట్. ఈ డ్రిల్లింగ్ వేసేటప్పుడు కూడా ఒక బోర్డు ఒక 2-3 నిమిషాల్లో కొట్టేస్తుంది, చాలా ఈజీగా కొట్టేస్తున్నాను మీరు అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఆ డ్రిల్లింగ్ వేసేటప్పుడు ఆ పెయిన్ అనేది చేసే వరకే తెలుస్తుంది అనమాట. ఇక్కడ నాకు నిన్న 1 day మొత్తం నేను ఫుల్ డే మొత్తం నేను చిప్పింగ్ వేయడం జరిగింది అనమాట. ఈ చిప్పింగ్ వేస్తే నాకు ఏమైందంటే ఈ 2 భుజాలు, అదేవిధంగా నాకు ఆల్రెడీ ఒక 1.5 year నుంచి కూడా నేను చిన్న ఆమెర్ మిషన్ తోటి డ్రిల్లింగ్ వేయడం ద్వారా నాకు బ్యాక్ పెయిన్ అనేది ఆల్రెడీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకోటి చిన్న మిషన్ తోటి బాగా ఫోర్స్ చేసేసరికి మరి బాడీ ఫోర్స్ ఎక్కువ చేసేసరికి పెయిన్ అనేది తొందరగా వస్తుంది అనమాట. అందుకని మేము 5 kg మిషన్ అయితే నిన్న ఒక 1 week బ్యాక్ తీసుకోవడం జరిగింది. దీంతో ఏంటంటే ఫ్రెండ్స్ ఓన్లీ వెయిట్ ఆపాలి, లైట్గా ఫోర్స్ చేస్తే రిమూవ్ అయిపోతుంది మొత్తం గాలి అనేది. ఓకే, లైట్గా ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే 5 kg ఉండేసరికి కొంచెం అలవాటు కావాలి. ఇంకా ఇది నాకు తెలిసి 3 హ్యామర్ మిషన్ అంటే చిన్న మిషన్ కంటే ఈ 5 kg మిషన్ చాలా బెటర్ ఫ్రెండ్స్. చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది అనమాట. మనకు అనమాట కొంచెం లైట్గా కొంచెం ఇట్లా ఫోర్స్ చేసేసాలు ఈజీగా రిమూవ్ అయిపోతుంది మన గాలి మొత్తం అనేది. ఓకే, ఇక్కడ చూడండి ఎంత సులభంగా దీన్ని నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. లైట్గా ఇట్లా ఫోర్స్ చేయాల్సింది అంతే. అంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నిన్న 2 members కలిసి అంటే ఓన్లీ 2 members మధ్యాహ్నం వరకు కటింగ్ అయిపోయింది. దాదాపు చిప్పింగ్ 2 bedrooms వేయడం జరిగింది, పైపింగ్ కూడా వేయడం జరిగింది అనమాట. ఒక 1 dayలో దాదాపుగా మేము 2 members కలిసి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈజీగా కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా మేము ఒక 5,000 నుంచి 6,000 తీసుకోవడం జరిగింది 1 dayలో. అంటే ఈ మిషన్ ద్వారా స్పీడ్ అవుతుంది ఫ్రెండ్స్ వర్క్ అనేది. మనకు బాగా మీరు గుర్తుంచుకోండి. మనము ఈ టెక్నికల్ టైంలో ఏంటంటే టూల్స్ అనేది కంపల్సరీగా వాడాలి ఫ్రెండ్స్. ఈ టెక్నాలజీ ఉంది మన దగ్గర కాబట్టి ఖచ్చితంగా మిషన్స్ వాడాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వర్క్ చేసేటప్పుడు రెస్ట్ తీసుకుంటూ చేయాలి ఫ్రెండ్స్. మరీ మనం ఎట్లా యంగ్గా ఉన్నాం అనేసి ధన వేసి తొందరగా అలసిపోయి తొందరగా బాడీకి అయితే రిపేర్స్ అనేవి వస్తాయి తర్వాత మనకు కూడా. కాబట్టి చాలా స్లోగా ఎక్కువ బాడీ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా స్లోగా వేసుకోవాలన్నమాట వర్క్ ఇది. ఓకే, ఇంకోటి బ్యాక్ పెయిన్ అయితే మరీ టూ మచ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ మిషన్స్ వాడితే మాత్రం మనకు ఫ్యూచర్లో. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇంకా మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి స్విచ్ బోర్డ్ కనెక్షన్స్ కావచ్చు చాలా వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మీరు నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే నాకు ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోలకి మీకు అప్లోడ్ చేయాలనేది. ఓకే ఫ్రెండ్స్, మరి మీరు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం.
చూడండి ఇక్కడ చిప్పింగ్ చూసినట్టయితే ఎక్కువ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. లైట్గా ఇట్లా అంటే మనకు వెళ్ళిపోతుంది అనమాట. చాలామంది తెలియక ఏంటంటే గాల చాలా లోపల కొట్టేస్తారు ఫ్రెండ్స్. పైప్ మునిగేంతనే కొట్టుకోవాలి, ఎందుకంటే దాదాపుగా మనకి పైప్ మీద 1 ఇంచ్ పైగా మాల్ అనేది ఫెన్సింగ్ వేస్తారనమాట. ఓకే, ప్లాస్టింగ్ అనేది దాదాపు 1 ఇంచ్గా ఎక్కుతుంది మాలు మనం వేసే కటింగ్ పెట్టిన తర్వాత పైప్ మీద. ఈ విషయం గుర్తుంచుకోండి మీరు. అదేవిధంగా ఈ మిషన్ అయితే మనకు ఈ మిషన్ గురించి కూడా ఫుల్ వ్లాగ్ తీయడం జరిగింది ఫ్రెండ్స్. మనము ఈ మిషన్ ఎంత రేట్ పడింది, ఎంత వాట్స్, దీని అసలు దీని ఫ్యూచర్స్ ఏంటి అనేది కూడా మీకు ఒక